ఈ వీడియోలో 2020 తమిళనాడు సాతన్కులం గ్రామంలో జరిగిన ఒక అత్యంత షాకింగ్ కస్టోడియల్ టార్చర్ కేసు యొక్క హృదయ విదారక దృశ్యాలు ఉన్నాయి. పి జయరాజ్ వయస్సు సుమారు 5860 మరియు అతని కుమారుడు జె బెన్నిక్స్ వయస్సు 31 సంవత్సరాలు. వాళ్ల మరణాలు ఇందులో చూపించబడ్డాయి. వీడియోలో స్పెషల్ సిబిఐ కోర్టు విచారణ 19 జూన్ 2020ని సంబంధించిన మొబైల్ షాపు సీసీటీవీ ఫుటేజ్, బెన్నిక్స్ ఫోటో, నిందితులైన పోలీసు అధికారుల ఫోటోలు, మీడియా సమావేశాలు మరియు కుటుంబం యొక్క దుఃఖం స్పష్టంగా కనిపిస్తాయి. లాక్డౌన్ సమయంలో చిన్న నిబంధన ఉల్లంఘన నుంచి భయంకరమైన అత్యాచారం వరకు కవరప్ ప్రయత్నాలు మరియు 6 సంవత్సరాల తర్వాత వచ్చిన అరుదైన న్యాయం ఈ కేసు ముఖ్యాంశాలు. చిన్న ఉల్లంఘన నుంచి మరణం వరకు జూన్ 1, 1923, 2020. కోవిడ్-19 లాక్డౌన్ సమయంలో సాతన్కులం పోలీసులు జయరాజ్ను అతని మొబైల్ ఫోన్ షాపు తెరిచి ఉంచినందుకు అరెస్టు చేశారు. కుమారుడు బెన్నిక్స్ తండ్రి గురించి చూడడానికి స్టేషన్కు వెళ్లాడు. ఇది సాధారణ జరిమానా లేదా హెచ్చరికగా ఉండాల్సింది, కానీ రాత్రంతా భయంకరమైన శారీరక, లైంగిక అత్యాచారాలు జరిగాయి. సిబిఐ దర్యాప్తు మరియు కోర్టు తీర్పు ప్రకారం ఇద్దరిని రాత్రంతా కొట్టడం, తీవ్రమైన గాయాలు చేయడం, లోపలి రక్తస్రావం కలిగించడం జరిగింది. వారి పరిస్థితి చాలా బాధాకరంగా ఉన్నప్పటికీ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి రిమాండ్ చేశారు. వైద్యులపై ఒత్తిడి తెచ్చి గాయాలను తక్కువ చూపించే ప్రయత్నం జరిగింది. జూన్ 22న బెన్నిక్స్ను కోవిల్పట్టి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ రాత్రి 9 గంటలకు తీవ్రమైన లోపలి రక్తస్రావం వల్ల అతను మరణించాడు. తండ్రి జయరాజ్ మరుసటి రోజు జూన్ 23న ఉదయం ఊపిరితిత్తులు పంక్చర్ అయినట్టు గాయాలతో మరణించాడు. పోస్ట్మార్టం రిపోర్టులు అత్యాచారం ఎంత భయంకరంగా జరిగిందో నిరూపించాయి. పోలీసులు మొదట్లో సహజ మరణం అని చెప్పి కేసును కప్పిపుచ్చడానికి ప్రయత్నించారు. స్టేషన్లో ఆధారాలను తొలగించే ప్రయత్నాలు జరిగాయి. మద్రాస్ హైకోర్టు స్వయంగా తీసుకుని కేసును సిబిఐకి బదిలీ చేసింది. హెడ్ కానిస్టేబుల్ రేవతి వంటి సాక్షులు, డిఎన్ఏ ఆధారాలు, కాల్ రికార్డులు కీలక పాత్ర పోషించాయి. చారిత్రక న్యాయం అని చెప్పుకోవచ్చు. 6 సంవత్సరాల తర్వాత 2026 మార్చి 23న సిబిఐ కోర్టు 9 మంది పోలీసు అధికారులందరినీ దోషులుగా తీర్పు ఇచ్చింది. ఏప్రిల్ 6న మదురైలో అదనపు సెషన్స్ జడ్జి జి. ముత్తుకుమారన్ రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసు అని చెప్పి అందరికీ ఉరిశిక్ష విధించారు. కుటుంబానికి ₹1, 40 కోట్లు నష్టపరిహారం కూడా ఇవ్వాలని ఆదేశించారు. ఇది తమిళనాడు చరిత్రలో అపూర్వమైన తీర్పు. పోలీసు అధికార దుర్వినియోగం మరియు కస్టడీలో మరణాలు ఇంకా సాధారణంగానే ఉన్నాయి. చిన్న వ్యాపారులైన తండ్రి కొడుకులు యూనిఫామ్ ధరించిన అధికారుల ముందు నిస్సహాయులయ్యారు. ఈ కేసులో హైకోర్టు జోక్యం, సిబిఐ దర్యాప్తు, ధైర్యవంతమైన మహిళా కానిస్టేబుల్ సాక్ష్యం కారణంగా న్యాయం లభించింది. 6 సంవత్సరాలు పట్టినందుకు కుటుంబం ఎంతో బాధపడింది. ఈ తీర్పు పోలీసులు చట్టానికి అతీతులు కాదని స్పష్టమైన సందేశం ఇస్తుంది. కానీ ఉరిశిక్ష మాత్రమే సరిపోదు. బాడీ కెమెరాలు, స్వతంత్ర దర్యాప్తు వ్యవస్థ, మెరుగైన శిక్షణ, యాంటీ టార్చర్ల వంటి సంస్కరణలు తప్పనిసరి. జయరాజ్, బెన్నిక్స్ కుటుంబం కోల్పోయినది ఏమీ తిరిగి రాదు, కానీ వారి పోరాటం ఒక మంచి మార్పుకు ఉదాహరణగా నిలుస్తుంది. కస్టడీలో మానవ హక్కులు ఎలా రక్షించాలో, పోలీసు వ్యవస్థను ఎలా మార్చాలో సమాజం, రాజకీయాలు, న్యాయ వ్యవస్థ ఆలోచించాలి.